నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం శివారు ప్రాంతంలో ఎర్ర చెరువులో గండ్లు, కర్రకట్ట పనులు, ముసుగులు, మట్టి మాఫియా కమర్షియల్ ప్లాట్లకు విక్రయిస్తూ అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తోంది. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నిర్వాహకులు. స్పీకర్ల సౌండ్లో ట్రాక్టర్లు అతివేగంగా తోలుతూ స్థానికులకు, రహదారి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ట్రాక్టర్ చోదకులు. అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక ట్రాక్టర్ పల్టీ కొట్టి త్రుటిలో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇంత విచ్చలవిడిగా మట్టిని వెంచర్లకి, ప్రైవేటు ఫ్లాట్లకి తోలుతూ నిబంధనలు గాల్లో కలిపేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎటువంటి అనుమతులు లేవు అని చెబుతూనే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మట్టి మాఫియాకి కొమ్ము కాస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారులు ఇచ్చిన వివరణలు ఎక్కడ అనుమతులు లేనప్పటికీ ఆ తోలకాలను ఆపే ప్రయత్నం చేయకపోవటం అలసత్వమా, లాబియింగో అర్థం కాని నైజంగా కనిపిస్తోంది. ఎప్పటికైనా అధికారులు మేల్కొని తమ విధి నిర్వహణలో కర్తవ్యాన్ని నిర్వహించాలని స్థానికులు కోరుకుంటున్నారు.